నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ముఖ్యంగా ఇప్పుడు మనము రేపు జూలై 23వ తారీఖు నాడు ప్రవేశపెట్టబోయే ఫైనల్ బడ్జెట్ మీద ఓ చిన్న చర్చ చేసుకుందాము. మామూలుగా ఈ ఇంటరిమ్ బడ్జెట్ చేయడము, కావాల్సిన పద్ధతులకు సంబంధించినవి గ్రాంట్ చేసుకుని ఓటాన్ అకౌంట్ చేసుకుని చేయడము. ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చూసేది ఈ ఫైనల్ బడ్జెట్ మీద. నిర్మలా సీతారామన్ గారు ఏం చేయబోతున్నారు, అంబుల పొదిలో ఏమున్నాయి, ఇలాంటి ప్రశ్నలు అందరి మనసులోనూ, మీకు నాకే కాదు అందరికీనూ వస్తూనే ఉంటాయి. అయితే మనం ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ థర్డ్ టైం రావడము, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి ఉంటే డిఫరెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు రెండు ఎలియన్స్ పార్ట్నర్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటున్నారు. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కంబైను, అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ గారు. సో ఈ కన్స్ట్రైంట్స్తో వీళ్ళ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందని అందరి మధ్యలోనూ పెద్ద ప్రశ్న ఉంది. ఏంటంటే వీళ్ళ డిమాండ్స్ తట్టుకుని తల ఒక్కుతుందా గవర్నమెంటు, లేకపోతే దేశంలో అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతారా అనేది ఒక చిన్న ప్రశ్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొదటి నుంచి మనం చెప్పేది ఇండియన్ ఎకానమీ టు బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ అని చేయడానికి. అట్లాగా మనం చాలా మటుకు చాలా దేశాలు చూసుకునేటట్టయితే అటు యుఎస్ కానీ, చైనా కానీ, లేకపోతే జపాన్ కానీ, ఇవన్నీ 5 ట్రిలియన్ ఎకానమీ కింద 1 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీ రావడానికి 7 ఏళ్ల నుంచి 11 ఏళ్ళ వరకు పట్టింది. బట్ ఇప్పుడు ఇండియాలో ది పేస్ ఆఫ్ రిఫార్మ్స్ జరుగుతున్న దృష్టిలో అది ఒక 3-4 ఏళ్లలోనే అది సాధించగలమని మనం అనుకుంటున్నాం. సో దాని దృష్టిలో ఉంచి కూడా బడ్జెట్ రూపొందుతుందా? తర్వాత నెక్స్ట్ బడ్జెట్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకు వచ్చేది అంశాలు వేటి మీద ప్రభావితం చేస్తాయి. ఒకటి, సామాన్య సగటు జీవి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మీద ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందా? అట్లాగే మనము ఇంటరిమ్ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా అనుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ గవర్నమెంట్ వస్తుందో కానీ ఆ గవర్నమెంట్కి చాలా అమౌంట్ డివిడెండ్ కింద ఇచ్చింది. దట్ విల్ బి యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్కా, లేకపోతే సబ్సిడీస్ ఇవ్వడానికా, డెఫిసిట్ని కంటైన్ చేయడానికి ఆ అమౌంట్ సరిపోతుంది. బట్ అది దేని మీద చేసి ఇంకా దేశాన్ని ఇంత వేగవంతంగా ఎకానమీ అండ్ వీల్స్ అని అంటారు నార్మల్గా, మనం పెట్టిన దీని మీద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాన్ని బట్టి ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ అవన్నీ ఉంటాయి. సో జాబ్ క్రియేషన్స్ మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తారా? సబ్సిడీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు నా ప్రశ్నలు చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు సమాధానం చెప్తే ఒక్కొక్కటి దాని మీద మనము డిస్కస్ చేసుకుని విల్ గో అహెడ్. ప్రధానంగా ఇంటరమ్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి అంటే, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుంది, ఫుల్ మెజారిటీతో వస్తుంది. వాళ్ళు అనుకున్న అజెండాకు అనుగుణంగానే ఫుల్ బడ్జెట్ ఉంటుంది. గ్రోత్ ఓరియంటెడ్గా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా, మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఎకానమీని మీరు అన్నట్టు 5 ట్రిలియన్ ఎకానమీగా త్వరగా తీసుకుపోవటానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు అని అందరం అనుకున్నాం. దానికి తోడు ఈ మధ్య ఇంటర్మ్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఆర్బీఐ 2 లక్షల కోట్ల డివిడెంట్ ఒకటి ఇచ్చింది. అదొక బోనస్. సో వీళ్ళు అనుకుంటున్నటువంటి బడ్జెట్ను ఇంకా బ్రహ్మాండంగా చేసి మూలధన వ్యయం బాగా పెంచి మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు. అభివృద్ధి దశలో దేశం బాగా ముందుకు పోతుందని ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు దానికి ఏమీ తక్కువైందని గాను, ఒకటి ఆర్బీఐ ఇచ్చినటువంటి 2 లక్షల కోట్లు ఒక ప్లస్ అయితే, క్వశ్చన్ మార్క్ ఏమైందంటే వీళ్ళకి ఫుల్ మెజారిటీ రాకపోవటం. ఫుల్ మెజారిటీ రాక ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఆధారపడాల్సి వచ్చింది, నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ కోయలీషన్ పాలిటిక్స్ ప్రభావం ఎట్లా ఉండబోతున్నది బడ్జెట్ ప్రిపరేషన్ మీద? దీనివల్ల వీళ్ళు అనుకున్న ప్రియారిటీస్ ఏమైనా సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుందా? ఇది ఇప్పుడు ఉన్న క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ 2-3 కార్టూన్స్ చాలా బాగా దీన్ని
క్యాప్చర్ చేశాయి. ఈమె హల్వా వండుతూ ఉంటే వెనక వీళ్ళిద్దరూ నిలబడి ఉంటారు, ఎవరు నితీష్ కుమార్ గారును చంద్రబాబు నాయుడు గారు. పక్కన ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉండే వ్యక్తి, మేడం వాళ్ళు ముందు రుచి చూస్తామని అడుగుతున్నారని అదో తెలుగులో మంచి కార్టూన్ వచ్చింది. ఇంకొక కార్టూను 2 క్యారేజెస్ సర్దుతున్నట్టు నిర్మలా సీతారామన్, ఒకటి నితీష్ కుమార్కు, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి. తప్పకుండా కోయలేషన్ పాలిటిక్స్లో అడ్జస్ట్మెంట్ అయితే అవసరం. సో వీళ్ళు అనుకున్న విధంగా ఫుల్గా అయితే ప్రవేశపెట్టడం కొంతవరకు ప్రాబ్లం కావచ్చు, కానీ దీనిని ఒక రకంగా ట్యాక్ట్ఫుల్గా ముందుకు తీసుకుపోయే అవకాశం కూడా ఉన్నది. వీళ్ళిద్దరూ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటే. వీళ్ళిద్దరూ ఫ్లెక్సిబుల్గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇంటర్మ్ బడ్జెట్లో పెట్టింది 11 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లతో పాటు ఇంకొక 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల దాకా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చినటువంటి గ్రాంట్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పోతాయి. సో ఓవరాల్గా ఒక 15 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఉన్నది. ఇప్పుడు ఇంకో 2 లక్షల కోట్లు వస్తున్నది. దీన్ని ఎట్లా ఉపయోగిస్తారనేది, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారంటే 17 లక్షల కోట్ల, ఇది 2 లక్షలు ఆర్బీఐ నుంచి వచ్చిన డివిడెండ్ కూడా తీసుకుంటే 17 లక్షల కోట్ల దాకా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే అవకాశం ఉంది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మా 2 రాష్ట్రాలకి ఇవ్వండి అని వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యేటట్టయితే అప్పటికి వీళ్ళు మంచి బడ్జెట్తో వెళ్ళవచ్చు. ఎందుకంటే బీహారు చాలా వెనుకబడినటువంటి రాష్ట్రం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అక్కడ చేసి ఎక్కువ రోడ్లు, ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వేస్తే మంచిదే. కోర్స్ వాళ్ళు పోర్ట్లు పెట్టుకోలేరు, పోర్టుకు అవకాశం లేదు. బట్ ఆంధ్రాకు వచ్చేటప్పటికి మోర్ రోడ్స్, మోర్ రైల్వే ప్రాజెక్ట్స్, మోర్ పోర్ట్స్, వడ రేవులు ఇవి ఇచ్చారనుకోండి, అప్పుడు ఓవరాల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమీ తగ్గకుండానే, మూలధనం ఏమేమి తగ్గకుండానే ఈ 2 రాష్ట్రాలను అకామిడేట్ చేసుకున్నట్టు ఉంటుంది. అది మంచిది కూడా. ఏదో ఒక రాష్ట్రంలో జరిగేది ఇంకో రాష్ట్రంలో జరిగినా కానీ కొంతకాలం కొన్ని రాష్ట్రాల మీద ఫోకస్ రావడంలో తప్పేమీ లేదు. బట్ అట్లా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద సూపర్ 6ను పెట్టుకున్నాడు. చాలా ఎక్స్పెండిచర్ నాకు రెవెన్యూ సైడ్ అవుతుంది. దానికోసమైనా గ్రాంట్స్ అడుగుతాడా? గ్రాంట్స్ అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుంది? అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఫెసిలిటీని వదిలేసి వీళ్ళకు ఎక్స్ట్రా గ్రాంట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని అకామిడేట్ చేసుకున్నప్పుడు కూడా ఒకటి ఈ గవర్నమెంట్ కంపెనీల ద్వారా రుణాలను ఎక్కువ తీసుకుంటే చూచి చూడనట్టు పోయినారు. ఫ్యూచర్ రెవెన్యూస్ని డిస్కౌంట్ చేసి తీసుకున్నా చూచి చూడనట్టు పోయినారు. అంటే 2 కూడా రాష్ట్రం యొక్క డెట్ ప్రొఫైల్ మీద చాలా భారాన్ని మోపేటటువంటి అంశాలు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలు, ఉచితాలు పంచడానికి ఆయనకి ఏమీ సహాయం రాలేదు. అదే పద్ధతి ఇక్కడ కూడా ఫాలో అయినారనుకో, ఆయన రుణాలు చేస్తే వీళ్ళు ఇంకో 2 మెట్ల రుణాలు చేస్తారు. మొత్తం మీద రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, కానీ కేంద్రం యొక్క బడ్జెట్ మీద ఇంపాక్ట్ పడతాం. ఈ ఎక్స్పెండిచర్ అంతా కేంద్రం నెత్తి మీద పెట్టాలని నేను చూస్తే దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ అసలు అది సాధ్యమా? సాధ్యం కాకపోతే ఏ రకమైన కాంప్రమైజ్ సమాధానం ఇస్తాననేది చూడాలి. సో ఇదొక మేజర్ ఇష్యూ. ఒకటి ఈ బడ్జెట్లో ఎట్లా అకామిడేట్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్గా ట్యాక్స్ రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతున్నది, ఇన్కమ్ ట్యాక్సు, కార్పొరేట్ ట్యాక్సు, జిఎస్టీ కూడా కన్సిస్టెంట్గా పెరుగుతున్నది. అది చాలా గొప్ప విషయం. సో అది వీళ్ళకి మంచి ఫిస్కల్ స్పేసు ఇస్తూ ఉన్నది. ఖర్చు పెట్టడానికి రెవెన్యూస్ ఒకటి బాగా వస్తూ ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్ వీళ్ళ బడ్జెట్లో. సో ఇప్పుడు 5.1% ద్రవ్యలోటు, 5.1% ఈ సంవత్సరం అని ఇంటర్మ్ బడ్జెట్లో కమిట్ అయినారు. అది మెయిన్ బడ్జెట్లో తగ్గించి 4.9% రాగలరా? 4.9% రాగలిగి 25-26కు 4.5% కనుక కమిట్ చేసుకోగలిగితే గొప్ప విషయం. దీనివల్ల ఏమవుతుంది? కంట్రీ రేటింగ్ కూడా పెరిగిపోతుంది. కంట్రీ రేటింగ్ పోగానే ప్రైవేట్ వాళ్ళకు కూడా వచ్చేటటువంటి అప్పులు చాలా
సులభంగా వస్తాయి. సో ఇదొక సో బ్రాడ్గా వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో కనుక ఈ రెండు రాష్ట్రాలను అకామిడేట్ చేసుకొని ముందుకు పోతే ద్రవ్యలోటు పెరగకుండానే ఉభయతారకంగా బడ్జెట్ను తయారు చేయవచ్చు. నా ఉద్దేశంలో ఆ దృష్టిలోనే వెళ్ళచ్చు. ఇక రెండోది సబ్సిడీస్. ఏదో పెద్ద ప్రాబ్లం భారతదేశ బడ్జెట్లో మొదటి నుంచి ఉన్న ప్రాబ్లమే. రెండు ప్రధానమైన సబ్సిడీసు దేశాన్ని బాగా కుదిపేస్తున్నాయి ఆర్థిక వ్యవస్థను. ఒకటి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ, రెండు ఫుడ్ సబ్సిడీ, ఆహార ధాన్యాల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ. ఎట్లా ఆహార ధాన్యాల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీలో రెండు రకాలు. ఒకటి వీళ్ళకు దాంట్లో సప్లై చేయడం, హై ప్రైజెస్లో ఆహార ధాన్యాలను కొనటం. ముఖ్యంగా గోధుమలు, వడ్లు వీటిని కొనటానికి ఎక్కువ డబ్బులు వెచ్చిస్తున్నారు. దీని మీద చాలామంది ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను, తమ రిజర్వేషన్స్ను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే దీనివలన ఈ పంటల విధానమే దెబ్బతినిపోతున్నది. దేశంలో మనకి ఈరోజు ఎక్కువ కావాల్సింది వంట నూనెలు, పప్పు దినుసులు. వాటిని పండించాల్సిన చోట్ల ఎక్కువగా వడ్లును, గోధుమలు పండిస్తున్నారు. అందులో వడ్లు పండటానికి చాలా నీళ్లు కావాలి. బాగా వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతున్నాయి. ఒకటి అటేమో వాటర్ టేబుల్ డిప్లీట్ కావటం, రెండోది దీనికి ఎంఎస్పి హై లెవెల్లో ఇవ్వటం వలన ఫైనాన్షియల్గా బర్డను. ఈ రెండు లేకుండా న్యూ ప్రపోజల్ ఒకటి పెట్టారు. ఎస్పెషలీ పంజాబ్, హర్యానా ఎక్కడైతే ఈ ఎంఎస్పి ద్వారా ఈ ప్రధానంగా వడ్ల కోసం, బియ్యం కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తూ ఉన్నదో, రైతులకు డైరెక్ట్ సబ్సిడీ వరి పంట వేసుకోకుండా ఉంటే చాలా 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 ఎక్సలెంట్. ఎంతైతే ఎంఎస్పికి ఇస్తున్నారో ఆ డబ్బంతా క్యాల్కులేట్ చేసుకొని ప్రతి రైతుకు ఎకరానికి ఇంత చొప్పున సబ్సిడీ కింద ఇచ్చేసి, క్యాష్ గ్రాంట్ కింద ఇచ్చేసి నువ్వు ఏమైనా చేసుకో, వరి పంట మాత్రం వేయొద్దు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది? మొట్టమొదట అవసరం లేని ధాన్యాలను ఎక్కువ ధర చెల్లించి కొనుక్కొని నిల్వ ఉంచి పాడైపోయేటటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడతాం. రెండోది ఆ భూముల్లో పప్పు దినుసులు, వంట నూనెలకు సంబంధించినటువంటి క్రాప్స్ కనుక వాళ్ళు రేస్ చేయగలిగితే ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. ఈరోజు ఇంపోర్ట్ బిల్ మనకు దాని మీద చాలా హైగా వస్తూ ఉన్నాయి. సో ఇటువంటిది ఏదైనా కొత్త తరహాలో ఆలోచించి బడ్జెట్లో రూపొందించుకోగలుగుతారా అనుకుంటే చాలా చాలా గుడ్ థింగ్ అవుతుంది. అట్లాగే ఫెర్టిలైజర్ సబ్సిడీలో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రైతులకే డైరెక్ట్గా ఇన్ని ఎకరాలు ఉంటే ఇంతని ఇచ్చేసేటటువంటి విధానం. బట్ ప్రైసు మార్కెట్ డిటర్మిండ్ ఉండేటటువంటిది. అటువంటిది చేయగలిగితే ఇప్పుడు ఏంది, ఇన్ఎఫిషియెంట్గా సరిగ్గా పనిచేయనటువంటి ఎరువుల కర్మాగారాలకన్నిటికీ ఇది సబ్సిడీ కింద వెళ్ళిపోతున్నది. అది మంచిది కాదు. ఇది ఐడియా ఇస్ రైతును ప్రొడక్ట్ చేయాలి. రెండోది ఇంత చీప్గా దొరకబట్టి దాని విలువ తెలకుండా విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. దాంతో వాటర్ పొల్యూషను, ఏరియా పొల్యూషన్ అవుతున్నది. ఏది గ్రామాల్లో అనవసరం. సో అది ప్రాపర్ రేట్లో ఉండి వీళ్ళకి సబ్సిడీ వస్తే అట్లీస్ట్ కొనేటప్పుడు అవసరమైన వరకే కొనటం జరుగుతుంది. సో దాన్ని ఒకటి మేజర్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కింద చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పటికైనా ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే మానవ వనరుల అభివృద్ధి ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రీబీస్ నుంచి తగ్గించి ఎంత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, విద్య మీద, ఆరోగ్యం మీద పెంచడం మీద బాగా ఆలోచించాలి. కానీ వీళ్ళకు 2-3 మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒక ఎలిటిస్ట్ పార్టీ అని ప్రజలకు చెప్పటానికి ప్రయత్నం చేస్తుంది. కొంతవరకు సక్సెస్ఫుల్ అయింది. అది వీళ్ళు మైండ్లో పెట్టుకొని బడ్జెట్లన్నీ చేయాలి. చేసినంతసేపటికి పరిశ్రమల గురించి, పరిశ్రమదారులకు గురించి, రాయితీల గురించి ఎక్కువ మాట్లాడితే పొలిటికల్గా దెబ్బతింటారు. అది ఏం చేసినా కానీ మాట్లాడటం ఎక్కువ రూరల్ ఏరియాస్ గురించి, ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది దాని గురించి మాట్లాడాలి. వందే భారత్ను చెయ్యి, బట్ తక్కువ మాట్లాడు.
ప్యాసింజర్ ట్రైన్కి ఎంత చేస్తున్నావో దాన్ని ఎక్కువ చెప్పుకో. ఆ పొలిటికల్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనుక ఇమ్మీడియట్గా చేసుకోకపోతే బీజేపీ 5 ఏళ్లలో దెబ్బతింటుంది, తప్పకుండా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక ప్యాటర్న్ 10 ఏళ్లలో డెవలప్ అయింది ఏంటంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటారు, అర్బన్ సెక్టార్కు పట్టణాలకు అనుకూలంగా ఉంటారు, పరిశ్రమలకు అనుకూలంగా ఉంటారు, సాధారణ మనుషులకు సాధారణమైన పౌరులకు దూరం అయిపోతున్నారు, వాళ్ళ విషయాల గురించి పట్టించుకోవటం లేదనేటటువంటిది ఒక థీమ్ కింద అపోజిషన్ తీసుకుపోతూ ఉన్నది. తీసుకుపోవటంలో కొంతవరకు సక్సెస్ఫుల్గా అయింది. ఇంకా ఈ 5 ఏళ్లలో ఇంకా అది ఎక్కువ అవుతుంది. దాని నుంచి బయటపడాలి అంటే తప్పకుండా కొంత ఫ్రీబీస్ పెట్టుకోవాలి. బ్యాలెన్సింగ్, సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనలాంటి దేశంలో సంక్షేమాన్ని స్క్వీజ్ చేసి అభివృద్ధి చేస్తామనంటే వెంటనే రియాక్షన్ వస్తుంది. సో ఈ రెండింటిని బాగా సమన్వయం చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినకుండా, పొలిటికల్ బ్యాక్ క్లాష్ రాకుండా ముందుకు పోయే విధంగా బడ్జెట్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా ఇట్ కెన్ బి ఏ గుడ్. ఇది ఎట్లా ఉండాలంటే మంచి ఆర్థికమైన స్టేట్మెంటు, రాజకీయమైన స్టేట్మెంట్ కూడా కావాలి. బడ్జెట్ షుడ్ బి ఎ గుడ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎకనామిక్ స్టేట్మెంట్. సో దానికోసంగా కృషి చేస్తారు, సక్రమంగా వస్తుందని ఆశిద్దాము. చూద్దాం ఎట్లా ఉంటుంది. అంటే ఈ పాపులేషన్ మెజర్స్లో నేను అనుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ బడ్జెట్ మీద ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు శాలరీడ్ క్లాస్. సో శాలరీడ్ క్లాస్ వాళ్ళకి ఒకటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అట్లాగే మీరు చెప్పినట్టు అడ్రస్ ది ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్, అదొకటి చేసుకుని అడ్రస్ చేస్తే బాగానే ఉంటుంది. తర్వాత ఉమెన్ అండ్ యూత్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి దానికి ఒక విధమైన రోడ్ మ్యాప్ అనేది వేసుకుని నెక్స్ట్ 5 yearsలో ఇట్లా అవుతుందని చెప్పి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో టువర్డ్స్ ది రిక్వైర్డ్ ఏరియాస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ గోయింగ్ టు రూల్ ది హోల్ వరల్డ్ అని అంటున్నారు. సో అట్లాంటి ఏరియాస్ను, అట్లాగే ఒకటి చిన్నది న్యూ కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే రూరల్ బిజినెస్ని డెవలప్ చేయడం అనేది. సో ఎక్కడైతే మీకు పల్లెటూళ్ళలో ఈ వాతావరణం పెరిగిందో వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయిపోయి ముందరికి వెళ్తూ ఉంటారు. ఏదైనా నేను అనుకోవడం, నిర్మలా సీతారామన్ గారు ఒక రోడ్ మ్యాప్ అంటే భారతదేశానికి 2047లో ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది అయితే డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇదివరకు మీరు చెప్పారు పంచవర్ష ప్రణాళికలు ఎందుకు పెట్టారు అంటే ఇట్లాంటి దాన్ని పెట్టి ఇప్పుడు 2047 అనుకున్నారు. మరి 2024లో ఉన్నాము. ఎట్లా వస్తుంది, ఏం ఫిజికల్ మెజర్స్ వస్తారు, ఏం వడ్డింపులు వస్తాయి. అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్లో ఇది పెంచుతారు అది పెంచుతారు చాలా 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 రూమర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయంటే ఎవరికి దెబ్బ తగలకుండా మీరు చెప్పినట్టు వెరీ గుడ్ థింగ్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ లాస్ట్ 3-4 yearsలో మటుకు పన్నుల ద్వారా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ ఈవెన్ మీరు చెప్పినట్టు జిఎస్టీ కానీ చాలా చక్కగా వస్తుంది. ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ సే యుల్ బి వెరీ పజిల్డ్, స్టాక్ మార్కెట్లో వచ్చే ఇన్వెస్టర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సో మరి ఇట్లాంటి వాటిన్నింటిని అడ్రస్ చేస్తూ మరి ఆవిడ ఏ విధంగా చేస్తుందో ఏమిటో అనేది అంత పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. సరే, ఈ బడ్జెట్ ముందర ఈ చిన్న డిస్కషన్స్ చూసుకుని మళ్ళీ బడ్జెట్ ఒక రోజు ముందర మళ్ళీ మన ఏ విధమైనటువంటి మార్కెట్లో స్పందనలు తీసుకుని ఒక డిస్కషన్ చేద్దాము. బడ్జెట్ తర్వాత కూడా చేద్దాము. అంటే దీంట్లో 2-3 ఇంకా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకటి మనకు బేసిక్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దాని ఇంపాక్ట్ కూడా చూసుకోవాలి. సో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి, బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి, దానికి ఏం చేయాలనే దాని మీద ఒక పూర్తి యాక్షన్ ప్లాన్ అయితే చాలా చాలా అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పింది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ వసతులు ఎట్లా పెంచాలి, దాని మీద చాలా చాలా ఫోకస్ అవసరం. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ లెస్ డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చింది. ఇది చాలా డేంజరస్. సో ఎస్ఎంఈ సెక్టర్కి ఎట్లా విధంగా చేయకుండా దాన్ని నేను సరిగ్గా చేయకపోతే గ్రోత్ రేట్ 8% ఉండొచ్చు, 9% ఉండొచ్చు. బట్ దానివల్ల ఉద్యోగాలు కనుక క్రియేట్ కాకపోతే చాలా సొసైటల్ అన్రెస్ట్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏం చేయాలనే దాని మీద చాలా చాలా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఒక మేజర్ ఇష్యూ.
ఇండియా లాంటి డైవర్స్ కంట్రీలో అదొకటి మేజర్గా దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలామంది దాన్ని మర్చిపోతూ ఉన్నారు. యాక్చువల్గా అది చాలా చాలా అవసరం. ఎందుకు గ్రోత్ సెంటర్స్ అన్నీ అర్బన్స్ అవుతున్నాయి. అర్బన్స్ గ్రోత్ సెంటర్స్లో నువ్వు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీస్ ఇవ్వకపోతే, ఇప్పుడు ఎవడైనా పరిశ్రమ పెట్టేవాడు ముంబై, కల్కటా, చెన్నై చూచుకొని డెసిషన్ తీసుకోడు. వాడు ముంబై, కల్కటా, చెన్నై, హాంకాంగ్, హోచిమిన్ సిటీ, ఇంకో లాటిన్ అమెరికాలో ఉన్న ఇంకో సమాధార్ సిటీ, ఇంటర్నేషనల్గానే చూస్తాడు. కాబట్టి నువ్వు నీ అర్బన్ సర్వీసెస్, పట్టణాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీస్ లేకపోతే రావటం కష్టం అవుతుంది. సో అది దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. అలాగే ఇప్పుడు పవర్ అండ్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ కీ ఇదవుతుంది. సో దాని మీద బూస్ట్ చేసుకోకపోతే రేపు ఎకానమీ ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. సో సెల్ఫ్ సఫిషియెంట్గా అది కూడా వెళ్ళి అఫ్కోర్స్ స్లోగా ఈ వెహికల్స్ అన్నీ చేంజ్ చేయడము, ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడము, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఫోకస్ దేని మీద, ఎనర్జీ మీద, విద్యుత్ మీద పెట్టడమే కాదు, రెన్యూవబుల్ దాని మీద కూడా పెట్టాలి. ఇప్పుడు ఎట్లా అవుతున్నది, యూరోపియన్ కంట్రీస్, అమెరికా టారిఫ్స్ అయిపోతున్నారు. ఇది పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ టారిఫ్ ఒకటి పడబోతున్నది. సో నీవు క్లీన్ ఎనర్జీతో కనుక ప్రొడ్యూస్ చేయకపోతే మార్కెట్లో నువ్వు ప్రైస్ అవుట్ అయిపోతావు. సో క్లీన్ ఎనర్జీ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటిని ఎక్కువ పాపులరైజ్ చేసే దాని మీద కూడా ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ అయితే అవసరం. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఇంకొక 3 రోజుల్లో బడ్జెట్ రాబోతోంది. దాని మీద చూద్దాం మనం ఏ విధంగా అవుతుంది అనేది. నమస్కారం, మంచి విషయాలు. బడ్జెట్ వచ్చిన తర్వాత అవుతాడో మళ్ళీ కలుద్దాం కలిసి. నమస్కారం.